హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. కన్ను అదిరితే వామ్మో ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటాం. కానీ ఈ కన్ను అదరడంపై మన దేశమే కాదండి, విదేశాలు కూడా విశ్వాసం పెట్టుకున్నాయి. ఇంకా కన్ను శాస్త్రాన్ని కూడా అనుసరిస్తున్నాయి. మన భారతీయులు అయితే మగవారికి కుడి కన్ను అదిరితే మంచి జరుగుతుందని, అదే ఆడవారికి అయితే ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుందని చెప్తుంటారు. అదే ఆడవారికి కుడి కన్ను అదిరితే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని చెప్తుంటారు. చైనీయులదైతే మనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. వారు మగవారికి ఎడమ కన్ను అదిరితే మంచిదని, ఆడవారికి కుడి కన్ను అదిరితే మంచిదని విశ్వసిస్తారు. అయితే అమెరికా విశ్వాసం ప్రకారం ఎడమ కన్ను అదిరితే ఎవరైనా అపరిచిత వ్యక్తులు, బంధువులు ఇంటికి వస్తారని నమ్ముతుంటారు. అదే కుడి కన్ను అదిరితే ఆ ఇంట్లో త్వరలో శిశువు జన్మిస్తుందని నమ్ముతారు. చైనా కంటి శాస్త్రం ప్రకారం ఎడమ కన్ను అయితే గొప్ప వ్యక్తి ఇంటికి వస్తున్నారని, కుడి కన్ను అయితే ఈ పార్టీకి ఆహ్వానం లభిస్తుందని భావిస్తారు. అర్ధరాత్రి 1 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఎడమ కన్ను అదిరితే కంగారు పడేది ఏదో జరుగుతుందని, కుడి కన్ను అయితే ఎవరో మీ గురించి ఆలోచిస్తున్నారని చెప్తుంటారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్యలో ఎడమ కన్ను అదిరితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కుడి కన్ను అయితే మీ కుటుంబంలో స్వల్ప సంతోషం నెలకొంటుంది. అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఎడమ కన్ను అదిరితే మీరు కొంత ధనాన్ని కోల్పోతారు. కుడి కన్ను అదిరితే మీరు ప్రేమిస్తున్న వారు మీ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారని చెప్తుంటారు. ఏదైతేనేం కన్ను శాస్త్రం ప్రకారం ఎక్కువసేపు అలా కళ్ళు అదురుతుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక అశుభం కలుగుతుందట. కానీ సైన్స్ ప్రకారం పోషక ఆహార లోపం వల్లే నిద్రలేమి, కాలుష్యపూరిత వాతావరణం, కంటి సంబంధ సమస్యలు ఉన్న వాళ్లకు కళ్ళు అదురుతాయట. కనుక 1 కన్నా ఎక్కువ రోజుల పాటు నిరంతరాయంగా కళ్ళు అలా అదురుతుంటే వెంటనే సంబంధిత వైద్యులను కలవడం ఉత్తమం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.